ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధించాలనుకుంటున్నారా? విశ్వాసంలో స్థిరపడి శాంతి సంతోషాలు పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ఆదరణ స్వరం ప్రార్థనా మందిరం మీకోసమే. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఉండి కోండ్రోతుపేటలో ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును. దైవజనురాలు అన్నమ్మ గారు మరియు బాబురావు గారు అద్భుత సందేశం అందించెదరు. శక్తివంతమైన స్తుతి ఆరాధన. అవసరతలో ఉన్నవారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. రండి, ఇప్పటికీ అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందుచున్నారు. మా అడ్రస్ ఆదరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, పాస్టర్ టి బాబురావు, మార్కెట్ దగ్గర, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 08816277163. అవ్వ ఆదాముని పెట్టిన తర్వాత ప్రతిరోజు వచ్చి చూస్తున్నాడు. ఎప్పుడు? సాయంత్రం పూట. పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా, ఉన్నారా లేదా అని చక్కగా పలకరిస్తూ వారితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఎవరు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు మానవునితో సహవాసము కలిగి ఉన్నారు. ఒకరోజు దేవుడు చెప్పాడు, చెయ్యొద్దని పని చేయకండి అయ్యా, మీరు ఆ ముట్టద్దయ్యా అన్నారు. కానీ మరి ఏ మనసు కలిగిందో ముట్టుకున్నారు, తిన్నారు. దేవుడు మరలా ఆ సాయంకాల సమయం అందు వచ్చారు. వారు దేవుడి దృష్టికి ఎలాగూ కనబడ్డారు? ఎలా కనబడ్డారు? అవ్వ ఆదామని పిలిచిన తర్వాత వారు ఎక్కడ దాగున్నారు? చెట్ల చాటున దాగున్నారు. చూసారా? దేవుడితో ఉన్న సంబంధాన్ని, దేవుడితో ఉన్న సహవాసాన్ని మానవుడు తెగగొట్టుకుంటున్నాడు. గల కారణం పాపమనే బీజము మనలో ఉండబట్టి. దేవుడి దగ్గర నుంచి ఒక వ్యక్తి సహవాసాన్ని కోల్పోతే ఆ వ్యక్తి లోకములో జీవిస్తున్నప్పటికీ కూడా సచ్చిన వాడితో సమానం.
దేవుడితో ఒక వ్యక్తి సంబంధము కలిగి ఉంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడి నడిపింపు ద్వారా నడవబడి అనేక మందికి మాదిరి కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు మొదట సౌలుగా ఉన్నాడు, సచ్చనవాడి వలె ఉన్నాడు, తిరిగాడు, తిన్నాడు, అనేక మంది దగ్గర పేరును సంపాదించుకోవాలనే ప్రాకులు పడ్డాడు. కానీ దేవుడి దృష్టిలో అతడు సచ్చనవాడితో సమానముగా ఉన్నాడు. అంటే ఇక అతడు పనికిరానట్టి వాడిగా ఉన్నాడు. కానీ నా యేసయ్య అతనిని వదిలిపెట్టల. దమస్కు గేటు దగ్గర అతన్ని మొత్తాడు, మంచి పాత్రగా చేశాడు, దేవుడితో సహవాసాన్ని కలిపాడు. దేవుడితో సహవాసము కలిపుకున్నాడు గనుక, దేవుడితో నడిచాడు గనుక చివరి వరకు రోషము కలిగి దేవుడి కొరకు పనిచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు దేవుడితో సహవాసము కలిగిన వ్యక్తి జీవితంలో దేవుని కొరకు రోషము కలిగి జీవిస్తాడు. దేవుడితో సహవాసము కలిగిన వ్యక్తి ప్రార్థనాపరుడుగా మారతాడు. దేవుడితో సహవాసము కలిగిన వ్యక్తి దేవుని పనిలో ముందుంటాడు. దేవునితో సహవాసము కలిగిన వ్యక్తి దేవుని కొరకు ఏమైనా చేయడానికి ముందుకు అడిగేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలు జీవితంలో పౌలుగా మారినప్పుడు ఇదే తన జీవితంలో నేర్చుకున్నాడు. ఇది వరకు దేవుని కొరకు ఏం చేయలేకపోయాడు. కానీ దేవుడితో ఎప్పుడైతే సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, నేను బ్రతుకుంటే నా దేవుని కొరకు నేను బ్రతుకుంటాను, చావైనా నాకు మేలే అని ఎంచుకున్నాడు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొన్నాడు, ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొన్నాడు, ఎంతమంది దూషించిన అవమానపరిచి చంప ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుని కొరకు నిలబడ్డాడండి అపోస్తలుడైన పౌలు. ఈరోజు మధ్యాహ్న కాల సమయమందు దేవుడి నీ కొరకు ప్రాణం పెట్టాడే, దేవుడి నీ కొరకు నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. నీ పిల్లలు ఇప్పుడు స్థిరపడడానికి కారణం నా యేసయ్య కారణం. నీ పిల్లలు ఇప్పుడు బాగుపడడానికి కారణం నా తండ్రే ఇప్పుడు కారణం. నీ కుటుంబము ఇప్పుడు క్షేమముగా ఉందంటే కారణం నీవు నమ్ముకున్న నా యేసయ్యే ఆ కార్యాన్ని నీ జీవితంలో చేశాడు, నీ పిల్లల జీవితంలో చేశాడు. ఎప్పుడో నీవు రాలిపోవలసిందే, ఎప్పుడో ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవలసిందే. కానీ ఆయన కనికరముతో నిన్ను బ్రతికించాడు, ఆయన చెయ్యి పట్టుకున్నాడు. ఎప్పుడో నీ కుటుంబంలో ఉన్నవారు ఈ యజమాని ఈ యొక్క భూమి నుంచి వెళ్ళిపోవలసిందే. కానీ ఆయన కనికరముతో ఆయన చెయ్యి పట్టుకున్నాడు, నీ యొక్క భర్త చెయ్యి పట్టుకున్నాడు. నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, నీ పిల్లల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి యేసు కొరకు నీవేం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని కొరకు ఎవరైతే త్యాగము కలిగి నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయనతో సహవాస సంబంధం కలిగి ఉంటారో, వారి జీవితంలో నా యేసయ్య సూర కార్యము చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవాది దేవుడు పరలోకములో నుంచి భూమి మీదకి వచ్చాడు, ఏదేను తోటలోనికి వచ్చాడు. వచ్చినప్పుడు వారు వస్త్రాలు లేకుండా ఆ ఆకులు కప్పుకొని దేవుడికి దూరముగా నిలిచి ఉన్నారు. గల కారణం దేవుడితో సహవాస సంబంధము తెగిపోయింది. నీతిమంతుడుగా అనుకున్నాడు ఆదాము, కానీ నీతిని తప్పాడు, నిజాయితీని తప్పాడు, యథార్థతను తప్పాడు. నమ్మకత్వము లేకుండా దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని చూపించకుండా దేవుడికి అవిధేయతగా నిలబడ్డాడు. ఒక్కసారి ఆలోచన చేయి యవనస్తుడా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి. దేవుడు నిన్ను చూసినప్పుడు నీవు అవిధేయతగా ఉంటున్నావో విధేయతగా ఉంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. అందుకనే దేవాది దేవుడు సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు ద్వారా రాసి ఉంచిన ఆ సామెతల్లో ఒక మాట అంటున్నాడు, ఇదిగో నీతిమంతుల మీద తల మీద ఆశీర్వాదము వస్తుంది అంటున్నాడు. ఆ రోజు దేవుడు అవ్వాదామును ఆశీర్వదించాలని ఆ తోటలో పెట్టాడు, ఆశీర్వదించాలని ఆ తోటలో సమృద్ధినిచ్చాడు. కానీ ఆ ఆశీర్వాదము మాకు వద్దని
తోట నుంచి వెలపటికి వెళ్ళిపోవడానికి శాపకరమైనది కోరుకున్నారు. తినవద్దన్న పండుని తిన్నారు. దేవుడికి అవిధేయుగా నిలబడ్డారు. నీతిమంతులు కాదు వీరు, నీతిమంతులుగా నిలబడలేదు. దేవుడు చాలా దుఃఖించాడు. అయ్యో, నేను నా చేతులతో చేశానే, అయ్యో పక్కటెముకలో నుంచి నేను ఎముకను తీసి అవ్వను చేశానే, అయ్యో నాకు వ్యతిరేకంగా ఉన్నారని నా దేవుడు చాలా దుఃఖపడ్డాడండి, చాలా దుఃఖపడ్డాడు. అయ్యో, ఎక్కడ చూసిన పాపం, కయ్యేని నుంచి పాపం, కయ్యేని నుంచి తరతరములు పాపమే వస్తుంది. ఎక్కడ నీతిమంతుడు కనబడటం లేదు, యథార్థవంతులు లేరే, యథార్థముగా నడిచిన వారు లేరే. అయ్యో, ఏమిటి భూమి మీద ఇంత భయంకరమైన పాపముతో నిండిపోయిందని మరలా పరలోక రాజ్యములో నుంచి నా యేసయ్య తొంగి చూశాడు. తొంగి చూసినప్పుడు నోవహు కాలం వచ్చింది. నోవహు కాలం వచ్చినప్పుడు నీతిమంతులు ఒక్కడైనా ఉంటారేమో పరలోక రాజ్యములో నుంచి దేవుడు తొంగి చూస్తే బలు రక్షక చెట్ల మధ్య ఒల్లి పద్మములాగా నోవహు కనబడ్డాడు. చాలా సంతోషించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నోవహు కనబడ్డాడో నోవహుతో దేవుడు మాట్లాడుచున్నాడు. నోవహు, ఈ యొక్క పట్టణమంతా పాపముతో నిండబడిపోయింది, అయినప్పటికీ కూడా నీవు నా దృష్టికి నీతిమంతుడిగా కనబడుచున్నావు కాబట్టి సువార్తను ప్రకటిస్తూ ఓడను సిద్ధము చేయి. సువార్తకు లోబడిన వారు ఓడలోనికి వస్తారు, వారు రక్షించబడతారు అన్నప్పుడు దేవుడి మాట చొప్పున ఓడను తయారు చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. విన్నవారు వింటున్నారు, ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తున్నారు. ఎట్టకేలకు జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయములో ఈ యొక్క నోవహు కుటుంబాన్ని దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవును నీ కుటుంబము కూడా ఎక్కడికి ఎక్కమన్నాడు? ఓడలోనికి ఎక్కమని. ఈ వర్తమానం అంతా మీకు అర్థమైంది, మీకు తెలుసు. ఒక్కసారి ఆలోచన చేయండి. పరలోకములో నుంచి దేవుడు తొంగి చూసినప్పుడు నీతిమంతుడిగా ఎవరు కనబడ్డారు? అందరూ చెప్పాలి. నోవహు కనబడ్డాడు. నోవహు కనబడడం బట్టి, నోవహును బట్టి 8 మంది అనగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడెక్కారు? ఓడలోనికి వెక్కారు. జలప్రలయం రానే వచ్చింది. ఉన్న ఊరిలో జనము, పట్టణములో ఉన్న వారందరకు జల సమాధి అయిపోయారు. కానీ రక్షించబడిన వారు ఎవరో? నోవహు కుటుంబము రక్షించబడింది. ఒక్కసారి ఆలోచన చేయండి. నోవహు నీతిమంతుడు గనుక ఆ నీతిమంతుని ద్వారా అతని కుటుంబము కూడా నీతిగా నడిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు నీతిగా నడిచాడు కాబట్టి అతని కుటుంబము కూడా నీతిగా నడిచింది. అతడు నీతిమంతుడు కాబట్టి అతని కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఒక్కసారి మధ్యాహ్న కాల సమయముందు ప్రియ సహోదరుడా ఒక్కసారి ఆలోచన చేయి. మరి నీవు నీతిమంతుడివైతే, నీవు నీతిమంతురాలువైతే తప్పనిసరిగా నా యేసయ్య నీ కుటుంబం అంతా నీ ద్వారా రక్షణలోనికి వచ్చునుగాక. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమె ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మీ నీతి ఎలా ఉంది? మీ నీతి దేవుని దృష్టిలో ఎలా ఉంది? ఆ రోజు పరలోకములో నుంచి నోవహును చూసినట్లుగా నా యేసయ్య నిన్ను చూసినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడుతున్నావా? నీతిమంతుడిగా ఎవరైతే కనబడతారో, నీతిమంతురాలుగా ఎవరైతే కనబడతారో వారిని బట్టి వారి కుటుంబం అంతా రక్షణ భాగ్యము నా యేసయ్య అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమె శరసాలలో దైవజనులు స్తుతించి పాడుచుండగా శరసాలు పునాదుల వణికిపోయినాయి. భూకంపము కలిగింది. అక్కడ జైలు అధికారి, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలనగానే అతడును అతని ఇంటి వారందరూ కూడా రక్షణలోనికి వచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒకడు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, ఒకరు నీతిమంతురాలుగా ఉన్నప్పుడు, ఒకరు యథార్థత కలిగి ఉన్నప్పుడు, ఒకరు యథార్థతలో నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా వారిని బట్టి వారి కుటుంబం కూడా రక్షించబడుతుంది. వారి కుటుంబం కూడా రక్షణ భాగ్యములోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి.
జక్కయ్య దేవుడిలో మార్పు కలిగాడు, దేవుడి దగ్గర మార్పులోనికి వచ్చాడు. ఎప్పుడైతే తన మార్పు కలిగిందో, యథార్థత కలిగి ఉన్నాడు, నీతిమంతుడిగా కలిగి ఉన్నాడు, అతను కుటుంబం అంతా వెలిగించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కుటుంబం వెలిగించబడాలన్నా, నీ బిడ్డలు వెలిగించబడాలన్నా, నీ కుటుంబ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చెయ్యాలంటే ముందుగా నీవు నీతిమంతుడిగా మారాలి. ఆమె గట్టిగా ఆమె చెప్పండి. ఆమె నీవు నీతిమంతుడిగా మారాలంటే నీ ప్రార్థనలో నీతి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ యొక్క మాటలో నీతి ఉండాలి. ఆమె నీ చూపులో నీతి ఉండాలి, నీ నడవడికలో నీతి ఉండాలి. వెళ్ళరాని చోట్లకు వెళ్ళకూడదు, చూడరాని వాటిని చూడకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. గౌరవించిన వారి దగ్గర గౌరవాన్ని చూపించాలి, పెద్దలకు గౌరవాన్ని చూపించాలి. ప్రతి క్వాలిటీస్ కూడా దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో ప్రతి క్వాలిటీస్ కూడా అది కరెక్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో నీతి ఉండాలి. ఇది మట్టికి ఎవరు చేయలేరు. ఎవరు చేద్దామని కూడా 4 రోజులే చేస్తున్నారు. ప్రార్థనలో నీతి ఉండదు. దేవుడి దగ్గర ఒక నిర్ణయం తీసుకున్నావంటే తప్పనిసరిగా ఆ నిర్ణయాన్ని నీవు అమలుపరిచేటట్లుగా ఉండాలి. ప్రార్థన, గంట ప్రార్థన చేస్తున్నప్పుడు గంట ప్రార్థన దాన్ని కంటిన్యూ చేయాలి. అరగంట ప్రార్థన చేస్తున్నప్పుడు అరగంట ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యక్తిగత ప్రార్థన, బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ అలవాటుని నీవు మానుకోకూడదు. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, గంట ప్రార్థన, అరగంట ప్రార్థన, ఈ ప్రార్థనలన్నిటిలో కూడా ఒక తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు నా యేసయ్య నిన్ను నీతిమంతుడిగా ప్రార్థన ద్వారా మార్చునుగాక. గట్టిగా ఆమె చెప్పండి. ఆమె యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. సమృద్ధి కలిగి ఉండటము అందరికీ క్షేమము, కుటుంబానికి క్షేమము, ఆరోగ్యానికి క్షేమము, అన్ని విషయంలో క్షేమకరమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆకలిగా ఉండటం వల్ల అన్నిటికీ అనర్థమే. అటు ఆరోగ్యము కుదుట పడదు, అటు సమృద్ధి ఉండదు, అటు ఆదరణ ఉండదు, హాస్పిటల్లో ఉంటాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు కానీ ప్రార్థనలో నీతి, నా దగ్గర నీతి కలిగి ఉంటే, నిజాయితీ కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే, నా యేసయ్య నిన్ను ఎప్పుడు ఆకలి కొననీయుడు, అనగా సమృద్ధి లేకుండా ఉంచుడు. ఎప్పుడు నీ కుటుంబంలో సమృద్ధితోనే నా యేసయ్య ఉంచునుగాక. గట్టిగా ఆమె చెప్పండి. ఆమె సమృద్ధితో దేవుడు ఉంచుతాడు. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన చెయ్యి పట్టుకున్న వారిని ఎప్పుడు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అడవిలో సింహం పిల్ల ఆకలి కొననప్పుడు కూడా ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ ఆకలి కొననీయుడంట. ఇది వరకు మేము గంజినీళ్ళు తాగాం. మేము చిన్నతనంలో నాకు గంజినీళ్ళు పోసారంట, అమ్మ చెప్తే విన్నాను. మాకు అప్పుడు ఆహారం ఉంటే ఎంత బాగున్నో, శుభ్రంగా తిందుమో అని అనుకునేవారు. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉండేదంటే, తినడానికి సరిగా తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి కూడా సరిగా బట్టలు ఉండేవి కాదు. ఆర్థికమైన పరిస్థితి, ఆకలి కొన్న పరిస్థితి, ఎవరైనా ఏమైనా పెడితే తిందామన్న పరిస్థితి, అలాగూ చూస్తూ నిరాశలైపోయిన పరిస్థితిలో మేము ఆ రోజులో ఉన్నాం. కానీ నా యేసయ్యను నమ్మాము కాబట్టి, నా తల్లి ప్రార్థన బట్టి మమ్మల్ని ఆకలి కొననీయలేదు, ఆయన సమృద్ధితో ఇప్పుడు నింపాడు. దేవునికి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూను సిగ్గుపరిచే దేవుడు కాదు. తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. ఆ రోజులో మేము పడిన శ్రమను దేవుడు చూశాడు, పడిన కష్టాన్ని దేవుడు చూశాడు, కడుపు కాలిపోయిన ఆ ఆకలి కొనిన కడుపులను దేవుడు చూశాడు. ఇప్పుడు 10 మందికి భోజనం పెట్టే కృపను నా యేసయ్య సంఘము ద్వారా, కుటుంబము ద్వారా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
నీతిమంతులని ఎప్పుడు నా యేసయ్య ఆకలిగొననీయడు. ఆయన ఎప్పుడు మనల్ని పోషించి ఆయన సంరక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతుడుగా నీవు ఉంటే, యథార్థవంతుడిగా నీవు ఉంటే, నీతిమంతురాలుగా నీవు ఉంటే, నీ కుటుంబంలో ఏది అవసరం, ఎప్పుడు ఏది అవసరమో నా యేసయ్య అప్పుడు తీర్చునుగాక. నీవు ఈ రోజు నుంచి నీతిమంతురాలుగా ప్రార్థన చేయి, యథార్థవంతురాలుగా విజ్ఞాపన చేయి. దేవునికి నమ్మకంగా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు అడుగు వేస్తే నీ నీతిని బట్టి నీ కుటుంబంలో సమృద్ధి నా యేసయ్య ఈ రోజు కుమ్మరించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమె ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన విడనాడే దేవుడు కాదు, ఆయన మరిచిపోయే దేవుడు కాదు. నీ వ్యాపారాన్ని ఆయన సమృద్ధితో నింపుతాడు, నీ కుటుంబాన్ని ఆయన సమృద్ధితో నింపుతాడు, నీ చదువును సమృద్ధితో నింపుతాడు. ఏ రోజు నీకు లోటు లేకుండా నిన్ను నడిపించేవాడు నీవు నమ్ముకున్న దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతుడిగా ఉంటే నంబర్ 1 ఆయన ఆకలి కొననీయకుండా సమృద్ధమైన జీవితాన్ని జీవింపచేస్తాడు. ఆకలి కొన్న నీ జీవితంలో, సమృద్ధి లేని నీ జీవితంలో నీ కుటుంబం అంతా సమృద్ధితో నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవాది దేవుడు మరొకసారి ఆ నోవాహు కాలంలో చూసినప్పుడు నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు. కానీ నోవాహు ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత మరలా తాగి మత్తుడై వస్త్రహీనుడై వస్త్రములు లేకుండా పడి ఉండటం చూసి నా దేవుడు మరలా దుఃఖించాడు. ఎక్కడి నుంచి? పరలోక రాజ్యములో నుంచి మరలా తొంగి చూసినప్పుడు, అయ్యో మరలా నీతి తప్పారే, మరలా యథార్థత తప్పారే, ఇంత నీతి లేకుండా ప్రజలు ఉంచున్నారని మరలా దుఃఖపడ్డాడు. మరలా దేవాది దేవుడు పరలోకములో నుంచి తొంగి చూసినప్పుడు సొదొమ గొమొర్రాలో పాపం మొదలైంది. సొదొమ గొమొర్రాలో పాపముతో కప్పబడిపోతున్న, పాపములో జురుకుపోతున్న ప్రజలను చూసి ఆయన మనస్సు వేదనకు గురయ్యింది. అప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహాం ఇదిగో సొదొమ గొమొర్రాని నేను నాశనము చేయబోతున్నాను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా నీతిమంతులు ఉంటే ఆపుతావా అని అంటున్నాడు. అంటే చివరి వరకు అడిగినప్పుడు అక్కడ ఒక్కడు ఎవరు లేరు, నీతి అందరూ చెప్పాలి, ఒక్కడు అక్కడ ఎక్కడా సొదొమ గొమొర్రా లేరు అక్కడ ఒక్కరు కూడా లేరు. కానీ నా దేవాది దేవుడు లోతుని ప్రేమించాడు గనుక వారిని బయటికి రమ్మన్నాడు. నీతి అక్కడ కూడా లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. లోతు అబ్రహాముతో ఉన్నాడు కానీ నీతిమంతుడిగా లేడు, నీతిని తప్పాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. అబ్రహాము నీతిమంతుడిగా కనబడ్డాడు. అబ్రహాము నీతిమంతుడిగా కనబడ్డాడు గనుక అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి సంతానాన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. నీతిమంతుడిగా లేడు లోతు, నీతిమంతుడిగా ఉన్నాడు అబ్రహాము. అతని సంతానాన్ని ఆశీర్వదించాడు, అతని సంతానాన్ని అభివృద్ధి చేశాడు. అతని సంతానం అతనిని బట్టి దీవునిలోనికి వెళ్ళింది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. మరి నీ సంతానం ఉందే, నీ పిల్లలు ఉన్నారు, నీ మనవలు ఉన్నారు, నీ మనవరాళ్ళు ఉన్నారు. నిన్ను బట్టి నీ కుటుంబము, నీ తరతరములు ఆశీర్వదించబడుతుందా? ఆశీర్వదించబడాలంటే అబ్రహాము వలె ప్రతిరోజు బలిపీఠం కట్టాలి, అనగా ప్రార్థనా బలిపీఠం కట్టాలి. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ తరతరములు ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ మనవలు ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ కూతురులు ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ అల్లుళ్ళు ఆశీర్వదించబడాలి. నీ కుటుంబం అంతా ఆశీర్వాదము వెంట నడవాలి. అబ్రహాము వలె అంటే నీవు అబ్రహాము వలె ప్రతిరోజు ప్రార్థన అనే బలిపీఠం కడితే దేవుడు నీతిమంతుడుగా నా యేసయ్య నిన్ను మారుస్తాడు. ఆమేన్, ఆమేన్. నోవాహును దేవుడు చూశాడు. నోవాహును దేవుడు చూసినప్పుడు నీతిమంతుడిగా కనబడ్డాడు. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఎవరిని బట్టి? తన నీతిని బట్టి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు. అబ్రహామును బట్టి అబ్రహాము సంతానం
రక్షించబడి. మరి నిన్ను బట్టి ఎవరు రక్షించబడుతున్నారు? నిన్ను బట్టి నీ బిడ్డలు రక్షించబడుతున్నారా? రక్షించబడలేకపోతున్నారంటే కారణం నీదే తప్పు. ఏ తప్పు అని అంటారేమో, ఇంకా బలిపీఠాలు రగలటముల, ఇంకా బలిపీఠములు మండటముల, అనగా ప్రార్థన ధూపము మండటముల, ప్రార్థన ఉండటముల, కుటుంబములో ఉండటముల, వ్యక్తిగత జీవితంలో ఉండటముల, సంఘ ప్రార్థనలో ఉండటముల, ప్రార్థనకు కరువు అవ్వటముతో సాతాను కబంధస్థాల్లో ఇంకా అనేక మంది చిక్కబడిపోయారు. ఒక్కసారి ఆలోచన చేయి. నీ కుటుంబం చిక్కబడిపోయింది. నీ భర్త మారటముల, నీ బిడ్డలు మారటముల, నీ కుటుంబం మారటముల గల కారణం ఒకే ఒక కారణం. ఆ కారణం నీవు నీతిమంతుడిగా ప్రార్థన చేయలేకపోతున్నావేమో. ఈరోజు మధ్యాహ్న కాల సమయం ముందు ఏ వ్యక్తి అయితే నీతిమంతుడిగా, యథార్థమంతుడిగా దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని మార్పు కొరకు ప్రార్థన చేస్తారో, నీ ప్రార్థన బట్టి, నీ బలిపీఠము మండటము బట్టి మార్పు లేని వారికి నా యేసయ్య మార్పు ఇచ్చునుగాక. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. భర్తలో మార్పు రావాలంటే 10 మంది ప్రార్థన చేయాలి, సంఘం అంతా ప్రార్థన చేయాలంటారు. అది మంచిదే, కానీ వ్యక్తిగత ప్రార్థన ప్రాముఖ్యమైనది. నువ్వు ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పోరాడు. అయ్యా, నీతి మంతుడిగా నేను బలిపీఠాన్ని కడుతున్నాను, నా నీతిని మీరు అంగీకరించు, నా దోషములు క్షమించమని ప్రతిరోజు నీవు బలిపీఠము రగిలింపచేసి ప్రతిరోజు బలిపీఠాన్ని మండిస్తే ప్రార్థన బలిపీఠము ద్వారా నీ కుటుంబంలో మారిన వారికి నా యేసయ్య గొప్ప మార్పు ఇచ్చునుగాక. ఆ మాట నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీ వ్యాపారం అభివృద్ధి చెందకపోయినా, నీ బిడ్డలు స్థిరపడలేకపోయినా, నీ కుటుంబం స్థిరపడలేకపోయినా, నీ బిడ్డలు చదువులో రాణించాలన్నా, నీకు అవసరమైనది దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలన్నా ప్రార్థన బలిపీఠము కట్టి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉంటే నా యేసయ్య తప్పనిసరిగా నీ వ్యాపారాన్ని నా యేసయ్య అంచెలంచెలుగా నీ నీతిని బట్టి ఆశీర్వదించునుగాక. ఈ రోజు నుంచి నీతిమంతుడిగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చేయనుగాక. నీతిమంతుడిగా నడిచిన ప్రతి ఒక్కరి జీవితంలో వారి చదువులో దేవుడు గొప్ప దీవెన ఆశీర్వాదం కలుగు చేయనుగాక. నీతిమంతుడిగా బలిపీఠము కట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఉన్నతమైన స్థానంలో నా యేసయ్య నిలబెట్టునుగాక. నీతిమంతులుగా ప్రతి ఒక్కరు బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో నా యేసయ్య సంఘములో నుంచి ప్రార్థనా యోధులు లేపునుగాక. నీతిమంతులుగా దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేసిన వారి జీవితంలో ఎక్కబడే గుంపులో ఉండునుగాక. నీతిమంతులుగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో వారి చేతి పనుల అభివృద్ధి కలుగునుగాక, వారి ఉద్యోగముల అభివృద్ధి కలుగునుగాక, వారి వ్యవసాయముల అభివృద్ధి కలుగునుగాక, వారి చేతి పనులు ప్రతిదీ ఆశీర్వదించునుగాక, వారి కుటుంబం అంతా కూడా ఆశీర్వాదము వెంట వెళ్ళునుగాక, వారి చదువులో దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చునుగాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చునుగాక, ఇల్లు లేని వారికి ఇల్లుని ఇచ్చునుగాక, వ్యాపారంలో అభివృద్ధి కోల్పోయిన వారికి మరలా సమృద్ధి ఇచ్చునుగాక. ఈ సేవను నా నోటికి నా యేసయ్య అభివృద్ధి పరచునుగాక. అట్టి కార్యము దేవుడు మీ పట్ల ఈ మధ్యాహ్న కాల సమయమందు నిత్యముగా నెరవేర్చునుగాక. అనారోగ్యం కలిగిన వారికి ప్రతి ఒక్కరికి నీతి అనే బలిపీఠము ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి ఈ రోజే యేసు నామములో కుదిరిపడునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడుదాం. ఆయన గొప్ప కార్యాన్ని చేసినందుకు థాంక్యూ జీసస్. దేవుని మందిరంలో సమృద్ధిని అనుభవించాలనుకుంటున్నారా? ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధించాలనుకుంటున్నారా? విశ్వాసంలో స్థిరపడి శాంతి సంతోషాలు పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ఆదరణ స్వరం ప్రార్థనా మందిరం మీకోసమే. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఉండి కోండ్రోతుపేటలో ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును. దైవజనురాలు అన్నమ్మ గారు మరియు బాబురావు గారు అద్భుత సందేశం అందించెదరు. శక్తివంతమైన స్తుతి ఆరాధన. అవసరతలో ఉన్నవారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. రండి, ఇప్పటికీ అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొని
దైవ దీవెనలు పొందుచున్నారు. మా అడ్రస్ ఆదరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, పాస్టర్ టి బాబురావు, మార్కెట్ దగ్గర, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 08816277163.